నేను డబ్బు అయితే సంపాదిస్తున్నాను బట్ సేవ్ చేసుకోవడానికి అవ్వట్లేదు, ఎలా ప్లాన్ చేయాలి? నా ఆదాయం పెరిగింది, నా సేవింగ్స్ పెరగట్లేదు, ప్రాబ్లం ఏంటి? ఇలా అయితే నేను ధనవంతుడు అవుతానా అనే ఒక డౌట్ నాకు ఎప్పుడూ ఉంటుంది. మన దేశానికి ఒక బడ్జెట్ ఉంది, నేను ఎప్పుడూ నా బడ్జెట్ గురించి ప్లాన్ చేయలేదు, దాంట్లో సేవింగ్స్ ప్లాన్ అయితే అస్సలు లేదు. ఇలాంటి ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటి? ఇది ఎంతో మంది మిడిల్ క్లాస్ వాళ్ళ సమస్య. ఎందుకంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఎర్న్ చేస్తూ ఉంటారు, సేవింగ్స్ చూసినట్లయితే ఏమీ ఉండదు. ఇలా అయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఎప్పుడు దొరుకుతుంది, రిటైర్ అయ్యేది ఎప్పుడు, వాళ్ళకి నచ్చినట్లు జీవించేది ఎప్పుడు? దాని గురించే 5 ప్రాక్టికల్ టిప్స్ ఈ వీడియోలో నేను ఇవ్వబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. టిప్ నంబర్ 1, మనీ ఆడిట్ చేయాలి. మనీ ఆడిట్ అంటే ఏంటి? మీకు పే చెక్ వచ్చింది అంటే మీ అకౌంట్కి శాలరీ క్రెడిట్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ 10th అనుకుందాం. సెప్టెంబర్ 10th నుండి అక్టోబర్ 10th వరకు నెక్స్ట్ 30 days మీరు దేనికైతే స్పెండ్ చేశారో ఎవ్రీ రూపీ మీ దగ్గర ఒక ట్రాక్ ఉండాలి. గూగుల్ షీట్ మెయింటైన్ చేయండి, ఒక బుక్లో రాసుకోండి, యాప్ వాడుకోండి, నోట్స్లో మెన్షన్ చేసుకోండి, ఏదైనా ఓకే. మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ఒక నేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్తో టీకి వెళ్ళారు, పిజ్జా పార్టీ ఇచ్చారు, మూవీకి వెళ్ళారు, ఇంకేదో చారిటీ మీరు ఇచ్చారు, ఏదైనా ఓకే, బట్ ఎవ్రీ రూపీ దేనికి ఖర్చు అయ్యింది మీ దగ్గర ట్రాక్ ఉండాలి. ఇది స్టెప్ 1. స్టెప్ 2 ఏంటంటే 30 days తర్వాత ఎలాంటి ఎక్స్పెన్సెస్ని మీరు అవాయిడ్ చేయడానికి అవకాశం ఉండేది? మీరు ఒకవేళ ప్రిపేర్ అయితే, నేను ప్రిపేర్ అయ్యాను, నా ప్రిపరేషన్ గురించి ఒక 50 రూపీసో 100 రూపీసో సేవ్ అయ్యింది, మీరు ఏదైతే మార్క్ చేశారో దాన్ని మీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి, ఆ ప్రిపరేషన్ గురించి మాట్లాడాము కదా, అలాంటి ఏ ప్రిపరేషన్ మీకు ప్రాఫిటబుల్గా ఉండొచ్చు, దాని గురించి మీ లైఫ్ స్టైల్ని కొంచెం అలైన్ చేసుకోండి. కంప్లీట్గా మార్చుకోండి అని చెప్పట్లేదు, కొంచెం అలైన్మెంట్ మీరు చూసుకున్నట్లయితే మీకే తెలియకుండా మీ ఎక్స్పెన్సెస్లో అట్లీస్ట్ 2 to 5% మీరు సేవ్ చేయొచ్చు. దీని వెనకాల ఉన్న ఫండా ఇంతే. ఎవరికైతే వాళ్ళు ఎక్స్పెన్స్ చేస్తున్నారు, దాని గురించి వాళ్లకు తెలుసు అనే ఒక సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుందో, వాళ్ళు తీసుకున్న డిసిషన్ రైటా రాంగా, లాజికలీ ఇది కరెక్టా, అలా థింక్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. అలా చేసినప్పుడు ఫినాన్సెస్ గురించి మీకు తెలియకుండానే ఒక కంట్రోల్ వస్తుంది, ఎలిమినేట్ చేస్తారు కొన్ని ఎక్స్పెన్సెస్ని. ఇలా అన్వాంటెడ్ ఫినాన్షియల్ స్ట్రెస్ మీ పర్సనల్ ఫినాన్స్ నుంచి దూరంగా వెళ్తుంది. ఇట్స్ అ ప్రాసెస్, ఇప్పుడే స్టార్ట్ చేయండి. టిప్ నంబర్ 2, సేవింగ్స్ అయినా ఇన్వెస్ట్మెంట్ అయినా పర్సెంటేజ్ రూపంలో మీరు చేయాలి. మీ ఫ్రెండ్స్ని అడిగి చూడండి, నీ సేవింగ్స్ ప్లాన్ ఏంటి? 5,000 రూపీస్ పోస్ట్ ఆఫీస్లో పెడుతున్నాను, 10,000 రూపీస్ ఎస్ఐపిలో పెడుతున్నాను. ఆ 10,000 రూపీస్ 10 years నుంచి ఉంటుంది. ఆ 5,000 రూపీస్ పోస్ట్ ఆఫీస్ స్కీము 20 years నుంచి ఉంటుంది. అలా ఉండకూడదు. మీ ఇన్కమ్ ఎప్పుడెప్పుడు పెరుగుతుందో మీ సేవింగ్స్ కూడా, ఇన్వెస్ట్మెంట్ కూడా అలానే పెరగాలి. సో దాని గురించి మీరు పర్సంటేజ్ రూపంలో లెక్కిస్తే బెనిఫిషియల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా శాలరీ 50,000 రూపీస్, 5,000 రూపీస్ నేను ఎస్ఐపి పెట్టాను. 1 lakh రూపీస్ శాలరీ ఉన్నప్పుడు 5,000 రూపీస్ సరిపోదు. సో 10% నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనే ఒక పర్సంటేజ్ని మీరు లెక్కించండి. 1 lakh రూపీస్ అయినా 2 lakh రూపీస్ అయినా 10% ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాల్సిందే, నో కాంప్రమైజ్. దానికి జతగా ఈ 50-30-20 రూల్ మీరు వినే ఉంటారు. 50% నెసెసిటీ, 30% వాంట్, 20% ఇన్వెస్ట్మెంట్. ఈ పర్సంటేజ్ల గురించి చూసినప్పుడు దాన్ని మీరు కొంచెం ఆల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు 80-20 లేకపోతే 70-20-10 రూల్ మీరు పాటించాలి. 80-20 అంటే ఏంటి? మీకు వచ్చే 100 రూపీస్లో 20 రూపీస్ కట్ త్రోట్గా మీరు ఇన్వెస్ట్మెంట్లో పెట్టేస్తారు. మిగిలిన 80% ఆఫ్ యువర్ ఇన్కమ్ని మీకు కావాల్సిన అన్ని కమిట్మెంట్లు, ఎక్స్పెన్సెస్ని మీరు మేనేజ్ చేస్తారు. నో బారోయింగ్. అదే మీరు 70-20-10 రూల్ అని చూసుకున్నట్లయితే 70% మీ ఎక్స్పెన్సెస్కి, 20% ఇన్వెస్ట్మెంట్కి, 10% అప్ స్కిల్లింగ్కి. మీ అప్ స్కిల్లింగ్ ఇన్వెస్ట్మెంట్ కన్నా ఎక్కువ రిటర్న్స్ని ఇచ్చే ఒక మూలం. మీరు దాన్ని చాలా సీరియస్గా కన్సిడర్ చేయాలి. ఒక కొత్త కోర్స్ ఉండొచ్చు, ఇంకేదో ట్రైనింగ్ ఉండొచ్చు. 10% మీరు నెక్స్ట్ లెవెల్ స్కిల్స్ని అక్వైర్ చేసుకోవడానికి ఎప్పుడూ స్పెండ్ చేయండి. ఒకవేళ మీ పర్సనల్ ఫినాన్స్ స్ట్రాంగ్ ఉంది అనుకున్నట్లయితే, అంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, ఎమర్జెన్సీ ఫండ్ ఉంది, ఇలాంటప్పుడు 20% 30% కాదు, 50% 60% ఆఫ్ యువర్ శాలరీ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఓకే, నాట్ అ ప్రాబ్లం. మీ ఇన్వెస్ట్మెంట్ని పెంచుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది, దాన్ని మిస్ చేసుకోకండి. దీని గురించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మీతో నేను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. చాలా ఫోకస్గా ఇది వినండి. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, 28 years ఏజ్. అతని యొక్క యాన్యువల్ శాలరీ 14 lakh రూపీస్. అంటే ఆయన పాకెట్కి 14 lakh రూపీస్ ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఎవ్రీ మంత్ 1,17,000 రూపీస్ వస్తుంది. అతను ఎలా ప్లాన్ చేసుకున్నాడు? ఊరికే అడిగాను.
నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావని. 9 lakh rupees ఒక కార్ లోన్ తీసుకున్నాడు, దాని గురించి ఈఎంఐ పే చేస్తున్నాడు. అలానే ఎవ్రీ మంత్ ఎక్స్పెన్సెస్ 70,000 rupees ఉంది. నేను ఇన్వెస్ట్మెంట్ గురించి ఏంటి, సేవింగ్స్ ఏదైనా చేస్తున్నావా అని అడిగినట్లయితే, నేను ఎస్ఐపి చేస్తున్నాను, 6,000 rupees ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేస్తున్నాను అన్నాడు. 6,000 rupees దేని గురించి కూడా అవ్వదు. సింప్లీ ఒక మ్యాథ్ చేద్దాం. 1,17,000 శాలరీ ఉన్న ఒక వ్యక్తి 6,000 rupees ఎస్ఐపి చేసినట్లయితే 5% అవుతుంది. అది ఏమీ కాదు. సో ఒక 5 yearsకి నా ఫ్రెండ్ 6,000 rupees ఎస్ఐపి చేసినా కూడా 5 years ఎండ్కి 3.6 lakhs అతని యొక్క ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. 12% రిటర్న్స్ వచ్చినా కూడా 1,35,000 రిటర్న్స్ అవుతుంది. ఓవరాల్ 4,95,000 rupees అవుతుంది 5 yearsలో. ఇది అండర్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అలాంటి అండర్ ఇన్వెస్ట్మెంట్ ఎవరూ చేయకూడదు. అతని యొక్క శాలరీకి మినిమం 20 to 25% అతను ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది. బట్ అతను సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు. దాని గురించే ఈ ఈఎంఐస్ అవన్నీ అయిన తర్వాత అట్లీస్ట్ 50,000 rupees ఎస్ఐపికి ప్లాన్ చేసుకోమని నేను చెప్పాను. అదే 50,000 rupees 5 yearsకి ఎస్ఐపి చేసినట్లయితే నా ఫ్రెండ్ దగ్గర ఎంత కార్పస్ ఉంటుంది, దాని గురించి మ్యాథ్ చేద్దాం. 5 years ఎవ్రీ మంత్ 50,000 rupees అంటే 30 lakh rupees 5 yearsలో ఇన్వెస్ట్మెంట్ పెడతాడు. 12% రిటర్న్స్ అనుకున్నా కూడా 11,24,000 rupees రిటర్న్సే వస్తుంది. 5 years ఎండ్లో కార్పస్ 41 lakh rupees అవుతుంది. 41 లక్షల రూపాయల వరకు కార్పస్ని బిల్డ్ చేసుకోగలుగుతాడు. అంటే ఈ 1,17,000 శాలరీకి 50,000 rupees అంటే 40% వరకు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లు. అట్లీస్ట్ 30% నుండి 40% వరకు ప్లాన్ చేసుకుని గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసినా కూడా అది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ టు ఫాలో. టాపిక్లో ప్రొసీడ్ అయ్యే ముందు చాలా ఇంపార్టెంట్ విషయం మీకు ఒకటి చెప్పాలి. ఎంత సేవ్ చేసుకున్నా కూడా ఒక్క బ్యాడ్ మెడికల్ ఈవెంట్ నా సేవింగ్స్ మొత్తం ఖాళీ చేసేస్తుంది. అలా అవ్వకూడదంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా మనం తీసుకోవాలి. మంత్లీ 400 to 500 rupees పే చేసినా కూడా క్రోర్స్ టుగెదర్ కవరేజ్ అన్నది హెల్త్ ఇన్సూరెన్స్లో దొరుకుతుంది. దాని గురించి నేను పాలసీ బజార్ ప్లాట్ఫామ్ని మీకైతే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే 30-minute క్లెయిమ్ సపోర్ట్ ఫీచర్ పాలసీ బజార్ యొక్క హైలైట్ అనొచ్చు. ఇంకో హైలైట్ ఏంటంటే 51+ ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ యొక్క ప్రోడక్ట్స్ని మీరు ఒకే చోట కంపేర్ చేయొచ్చు. అది పాలసీ బజార్లో. అలా కంపేర్ చేసి మీకు ఏదైతే సూట్ అవుతుందో ఆ ప్రోడక్ట్ని మీరు ఎంచుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి పాలసీ బజార్లో కంపేర్ చేసి మీకు సూట్ అయ్యే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని ఇప్పుడే తీసుకోండి. టిప్ నెంబర్ 4 చాలా సింపుల్, అందరూ చేయాల్సింది బడ్జెట్. ఎలా ఒక స్టేట్కి నేషన్కి బడ్జెట్ ఉంటుందో మీ ఇంటికి మీ పర్సనల్ బడ్జెట్ ఇలా ఉండాలి. నా ఇంటి ఖర్చులు ఏంటి, గ్రాసరీకి ఎంత, రెంట్కి ఎంత, యూటిలిటీకి ఎంత, వాటర్ బిల్ ఎంత, ఇవన్నీ కలిపి ఎంత వెళ్తుంది, నా ఫ్యూచర్ గురించి ఎంత నేను సేవ్ చేస్తున్నాను, నా పిల్లల ఎడ్యుకేషన్ గురించి, నాకు హెల్త్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం అయితే దాన్ని టేక్ కేర్ చేసుకోవడానికి ఎలా నేను ఎమర్జెన్సీ ఫండ్ ప్లాన్ చేసుకుంటున్నాను. ఎమర్జెన్సీ ఫండ్ మాత్రమే సరిపోదు, నా వెల్త్ గ్రోత్ అయ్యేటట్టు ఒక బెస్ట్ ఆప్షన్లో నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఆ బెస్ట్ ఆప్షన్ ఏంటి, ఎన్ని ఇయర్స్లో నేను ఎంత కార్పస్ని చేరుకోగలుగుతాను, ఇవన్నీ ఒక బడ్జెట్ రూపంలో మీ దగ్గర ఉండాలి. గూగుల్ షీట్ ఓపెన్ చేయండి, మీ ఇన్కమింగ్ ఎంత, ఖర్చులు ఎంత, అన్అవాయిడబుల్ ఎంత, అవాయిడబుల్ ఎంత, సేవింగ్స్కి ఎంత, ఇన్వెస్ట్మెంట్కి ఎంత, ఇవన్నీ రాసుకోండి. ఇదే బడ్జెటింగ్. కొందరు బడ్జెట్ అంటే నేను కామర్స్ స్టూడెంట్ని కాదు, బడ్జెట్ అన్నది ఓన్లీ ఫర్ ఎక్స్పర్ట్స్, ఇవన్నీ అబద్ధం. అలా ఏం లేదు, ఎవరైనా బడ్జెట్ చేయొచ్చు. సో మీరు కూడా బడ్జెట్ని ఈ రోజే ఇప్పుడే స్టార్ట్ చేయండి. టిప్ నెంబర్ 5, మీ ఎక్స్పెన్సెస్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడానికి 6 చిట్కాలు నేనైతే చెప్పబోతున్నాను. వాటన్నిటిని తప్పనిసరిగా మీరు పాటించాలి. నెంబర్ 1, మీరు షాపింగ్కి బయలుదేరే ముందు, అంటే బైక్ స్టార్ట్ చేసే ముందు మీ దగ్గర ఒక లిస్ట్ ఉండాలి. ఆ లిస్టే ఫైనల్. షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత ఇంకేదో చూస్తారు, ఇంపల్సివ్గా బై చేసేస్తారు. మీ లిస్టులో లేనిది కూడా, అంటే అన్నెసెసరీ ఐటమ్స్ మీద కూడా మీరు ఖర్చు పెడతారు. దాన్ని అవాయిడ్ చేయాలి. ఎంత కష్టమైనా సరే మీ షాపింగ్ ఇంట్లోనే మెంటలీ అయిపోవాలి. ఫిజికల్గా అక్కడ డబ్బు కట్టి తీసుకుని వస్తారంతే. పాయింట్ నెంబర్ 2, డిస్కౌంట్లో ఉన్న అన్ని వస్తువుల్ని కొనాలి అనే రూల్ ఏం లేదు. డిస్కౌంట్లో ఇస్తున్నారంటే అదొక మార్కెటింగ్ స్ట్రాటజీ. వాళ్ళకి దాన్ని ఎక్కువగా సెల్ చేయాలి, దాని గురించి డిస్కౌంట్ ఇచ్చారు. అది మీ లిస్టులో ఉంటే మాత్రమే మీరు తీసుకోవాలి. లిస్ట్లో ఉంది, డిస్కౌంట్లో దొరుకుతుంది, గ్రేట్. లిస్టులో లేదనుకోండి, ఎంత డిస్కౌంట్కి ఇచ్చినా అది అస్సలు వద్దు. పాయింట్ నెంబర్ 3, ఇంత కొంటే 5% క్యాష్ బ్యాక్, ఇంతవరకు షాపింగ్ చేసినట్లయితే 10% క్యాష్ బ్యాక్, ఇది కూడా వద్దు. దీన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీరు స్పెండ్ చేస్తే క్యాష్ బ్యాక్ ఇస్తున్నారంటే వాళ్ళు కూడా ప్రాఫిట్ చేసుకోవాలి కదా. ఊరికే ఫ్రీ మనీ మీ పాకెట్లోకి ఇవ్వరు కదా. సో అలాంటి క్యాష్ బ్యాక్ ట్రాప్లోకి కూడా మీరు పడకూడదు. పాయింట్ నెంబర్ 4,
మీ హ్యాబిట్ల గురించి మీరు ఫోకస్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్, గుట్కా ఇవి మాత్రమే హ్యాబిట్ కాదు. జంక్ ఫుడ్ల మీద మీ ఎక్స్పెన్సెస్ పెరిగింది, అన్ప్లాన్డ్ పార్టీలు, సినిమాలు ఇలాంటి హ్యాబిట్లు మీ ఫినాన్స్ మాత్రమే కాకుండా మీ హెల్త్కి కూడా ప్రాబ్లమే. అలాంటిది ప్రాపర్గా ప్లాన్ చేసి మైండ్ఫుల్గా ఇది రిక్వైర్డ్ ఉందా, ఇది నాకు మంచిదా, ఇలా ప్లాన్ చేసి మీరు ఖర్చు పెట్టినట్లయితే పోతూ పోతూ దాని మీద ఒక కంట్రోల్ని మీరైతే పొందుతారు. 5వ పాయింట్, అన్నిటికీ క్రెడిట్ కార్డ్ని మిస్యూజ్ చేయకండి. క్రెడిట్ కార్డ్ మనీ ఈజ్ నాట్ ఫ్రీ మనీ. క్రెడిట్ కార్డ్ డెఫినెట్లీ ఇర్రెసిస్టబుల్ ఆఫర్ని ఇస్తారు. ఆ ఆఫర్ చూసినప్పుడు అరే ఇది కొనాలి అనిపిస్తుంది, బట్ అలాంటిది చెయ్యకండి. మీకు అది ప్రాపర్గా ఒక క్రెడిట్ ప్రొఫైల్ని బిల్డ్ చేస్తుంది. నాకు వచ్చే ఆఫరో క్యాష్ బ్యాకో నేను స్పెండ్ చేస్తున్న వాల్యూ కన్నా బెటర్ అనిపిస్తే మాత్రమే క్రెడిట్ కార్డ్ని వాడండి. లేకపోతే క్రెడిట్ కార్డ్ అనే డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్ని ఎలా కావాలంటే అలా మిస్యూజ్ చేయకండి. లాస్ట్ పాయింట్, మీరు ఖర్చు పెట్టే పెద్ద టికెట్, ఒక డీసెంట్ టికెట్ అనుకున్నా కూడా దాని గురించి మీ ఫ్యామిలీతో కంపల్సరీగా డిస్కస్ చేయండి. కొన్నిసార్లు ఎలా అవుతుందంటే మీరు ఎంత ఆలోచించి ఆ డిసిషన్కి వచ్చినా కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చే ఒక ర్యాండమ్ ఇన్సైట్ ఆ ఖర్చుని తప్పించవచ్చు, లేకపోతే బెటర్ ఆప్షన్ని మీకు పరిచయం చేయొచ్చు. ఇలాంటి కొన్ని బెనిఫిట్లు కూడా ఉంటాయి. దానికే డిస్కషన్ ఫస్ట్, డిసిషన్ నెక్స్ట్. ఈ టిప్స్ మీ లైఫ్లో మీ పర్సనల్ ఫినాన్స్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి, ఎక్కువ సేవ్ మరియు ఇన్వెస్ట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేనైతే ఆశిస్తున్నాను. ఇవి కాకుండా వేరేదో టిప్స్ మీరు పాటిస్తున్నారు, ప్రాక్టికల్గా ఉంది, నాకు చాలా లాభం కలిగించింది, అలా ఏదైనా ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దాని గురించి కూడా డీటెయిల్గా వీడియో చేస్తాను. అందరికీ యూజ్ అయ్యేటట్టు మనం ఆ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేద్దాం. సో డబ్బుందని ఖర్చు పెట్టకండి, ప్లాన్ చేసి, డిస్కస్ చేసి, డిసైడ్ చేసి ఖర్చు పెట్టండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Boss Wala. Be the boss.